రక్తం సొంతం నీకా నాకా హేండి రక్తం మాదే మాదే హే తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై సై సై. ఇదిగో మాస్టర్, ముందు వీళ్ళకి 1 2 3 చెప్పండి. తాతయ్య, ఈసారి పాత నాన్నమ్మ గెలుస్తుందా కొత్త నాన్నమ్మ గెలుస్తుందా? నీకు ఏ నానమ్మ గెలవాలనుంది రుక్మిణి? నాకా? నాకు నాకు మా అమ్మ గెలవాలని. అంటే నేనే. గుడ్ గుడ్, నా బంగారు తల్లి, నా వెంట కొండ. మొహం పగిలిపోద్ది. అక్కలు ప్లీజ్ 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 గొడవలొద్దు. మాస్టరు, ముందు వాళ్ళకి 1 2 3లు చెప్పండి. ఓకే, రెడీనా మీ ఇద్దరు? అత్తయ్య, నేను చెప్పింది గుర్తుందిగా? వస్తుందే. జాగ్రత్త. మీ రెడీనా? మీ రెడీనా? 3 2 1 గో. ఓకే, ఈ గేమ్లో రాజేశ్వరి మేడం గారు ఎంతో నేర్పుగా, ఎంతో ఓర్పుగా, ఎంత లాగినా నిలబడగలిగారు. రాజేశ్వరి మేడం, మీరు హాసిని గారు చెరగొడి గెలిచి సమాంతరంగా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గేమ్. ఏ ఆట అంకుల్? ఫటాఫట్. అంటే చూస్తావు కదా, మా టెన్షన్ పడకు. ఓకే? ఏ గుండు, ఎముకలు విరిగాయా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఓడిపోతారే అని. విన్నారా? ఈ తొక్కల గేమ్ పోతే పోయింది. ఫటాఫట్లో చూడు, మేమే గెలుస్తాం. ఏంటే తొక్క మీరు గెలిచేది? ఏమయ్యా బాబులు, ఇప్పుడు ఈ టేబుల్ మీద వీళ్ళిద్దరిని నిలబడమంటావా ఏంటి? దెబ్బకి విరిగి కింద పడి నడువులు ఇరుగుతాయ్యా. పీడ పోతుంది. ఏయ్, ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటనయ్యా ఈ న్యూసెన్స్? అందుకేరా,
జగదీశ్వరి కళ్యాణ మండపం క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇంట్లోనే పెట్టింది. ఇదిగో తమ్ముడు, ఇప్పుడు దీని మీదేనా ఫటాఫట్? అవునకాయ్. అంకుల్ ఫటాఫట్ అంటే ఏంటో చెప్తాను. చెప్తాను. ఇద్దరు పెళ్లి తల్లులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని బలాలు తేల్చుకోవాలి. ఎవరి చెయ్యి అయితే వంచుతారో వారు గెలిచినట్టు. ఓకే? ఓహో, హ్యాండ్ రేసింగ్ లా? ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటిదే. నానమ్మ నువ్వు ఓడిపోతావు. ఏంటే ఆ అశుభపు మాటలు? అశుభం ఏముంది, నిజం చెప్పింది. ఓయ్, నీకిక్కడ అనిపిస్తుందా? చూడు, నీకు ఇక్కడ అనిపించినా సరే పంతుల్లో మా అత్తయ్య గెలవడం ఖాయం. అక్కయ్యలు, ఇప్పుడు రిజల్ట్స్ తెలుస్తాయి కదా, ఎందుకంత తొందరపడుతున్నారు? ఇదిగో మాస్టరు, ఈ ఫంక్షన్ కి హీరో మీరే కదా, సైలెంట్ గా ఉండమనండి. ఊరుకోవయ్యా, జీవితం సగం భ్రష్టు పట్టిపోయింది, మళ్ళీ దాని గురించి ఆలోచన కూడానా? నా బ్రతుకు జోకర్ బతుకు అయిపోయింది. ఏం చేస్తాం? చాలా లేటుగా తెలుసుకున్నారులేండి. రెడీనా మేడం? రెడీనా? ఓకే మేడం, ఇద్దరు వచ్చి కూర్చోండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని. చిచి, నేనేంటి దీన్ని ముష్టి చేతులు పట్టుకోవడం ఏంటి? నేనేంటి దీని కుష్టి చేతులు పట్టుకోవడం ఏంటి? ఏంటి నావి కుష్టి చేతులా? మరి నాయి ముష్టి చేతులా? అవునే, నీ కుష్టి చేతులే. మేడం, ఇది పోటీ. కుస్తీ పోటీలు ఇలాంటివన్నీ కూడా పట్టుకొని కూర్చుంటే పోటీ ఏం ఉండదు కదా. పైగా ఇదే లాస్ట్ గేమ్ కూడా. పైగా ఎవరు గెలిస్తే వాళ్ళే పెళ్లి తల్లులు. పెళ్లి కూతురు అను, తల్లేంటి? అబ్బా అక్క, ఏంటిది చిన్నపిల్లలాగా? చిన్నపిల్లనే అనుకుంటుంది, అందుకే పెళ్లి కూతురు అనమంటుంది. రండి. అత్తయ్య, కమాన్ అత్తయ్య, విరిచేయండి. చెయ్యి విరిగిపోవాలి. విరిచేయండి అత్తయ్య. హాసిని గారు, హాసిని గారు. Come on, mummy. Come on. హాసిని గారు, విరిచేయండి అత్తయ్య. విరిచేయండి. తన చెయ్యి విరిచేయండి. Come on అత్తయ్య. Come on. అత్తయ్య, yes. ఓరి నాయనో, ఈ ఫటాఫట్ లో చేతులు విరగడం చూశాను కానీ ఇలా బల్లలు విరగడం చూడటం ఇదే ఫస్ట్ అండి బాబు. ఇప్పుడు ఇలా చెరొక్కడి గెలిచారు, మ్యాచ్ డ్రా అయింది. ఏం చేయాలి? ఏంటి నెత్తిన చెయ్యేసుకొని కూర్చున్నావు? ఇక మీ అత్త పీటల మీద కూర్చోవడం అసాధ్యం అని తేలిపోయిందా? ఇప్పుడు బల్ల విరిగింది చూడు, కొడితే నీ నడుమల విరిగింది. జాగ్రత్త. చూస్తూ ఉండు, నీకేదో 40 కోట్లు వస్తాయని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. నయా పైసా కూడా రాదు. చూస్తూ ఉండండి, షష్ఠి పూర్తి మా అత్తయ్యతోనే జరుగుద్ది. ఆస్తి మొత్తం నాదవుద్ది, ఇది పక్కా. తొక్కేం కాదు.
కోటీశ్వరాలు అవుతుంటే కొళ్ళతో కళ్ళల్లో నిప్పులు పోసుకునే తల్లిని నిన్నే చూస్తున్నానే. అవునే, నా భయం నాది. రేపు పొరపాటున మా గ్రహచారం బాగోలేక ఈ ఆస్తంతా నీకొచ్చిందనుకో, ఈ ఇంట్లో నువ్వెవర్ని వదలవు కదా. భవిష్యత్తు బాగానే ఊహించావు. అంటే మీ అత్తను కూడా పంపించేస్తావా? మా అత్తయ్య శిలా విగ్రహం పెట్టి. అంటే మీ అత్తయ్యని చంపేస్తావా? నోరు ముయ్యవే. బతికున్నప్పుడే విగ్రహం పెట్టి రికార్డ్ సృష్టిస్తా. ఇంకెంతలే, 20 నిమిషాలు ముహూర్తానికి హాసిని కూర్చోవడం, మావయ్య హాసిని మెడలో తాళి కట్టడం, నువ్వు కుప్ప కూలటం, అన్ని అన్ని వరుసగా జరిగిపోతాయి. గెట్ రెడీ. పదండి అక్షర, చెంచమ్మ గారు, వెళ్ళిపోదాం. ఏంటి వీళ్ళేమైనా ప్లాన్ వేసారా? ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రుక్మిణి, ఏంటమ్మా అలా చూస్తున్నా? నానమ్మా 3 పీట్లు ఉన్నాయేంటి? సినిమాల్లో పెళ్లిల్లో 2 కదా పేట్లు ఉండేవి. విన్నావుగా? అయినా ఏంటిది జగదీశ్వరి, ఈ 3 పేట్ల గొడవ ఏంటి? అయినా రేకొస్తే ఏమన్నా గొడవ చేస్తుందేమో. అవునండి, అయినా ఈ పంతులు గారు లేరు, బ్రహ్మచారి లేడు, ఇద్దరు ఏమయ్యారు? ఏంటమ్మా, పెళ్లిలో 3 ముళ్ళ గురించి విన్నాను కానీ ఇలా 3 పీటలు చూడటం ఇదే మొదటిసారి. అంతా తెలిసి మరీ అమాయకంగా అడుగుతావేంట్రా? ఏంటి 2 పీటల మధ్యలో కూర్చుందాం అనుకుంటున్నావా ఏంటి? అంత లేదు లేరా, రాజేశ్వరి వస్తే ఏం గొడవ చేస్తుందో ఏమో. హలో మాస్టారు, ఆ? ఓసారి అటు చూడు. ఇదిగో జగదీశ్వరి, ఆ రేఖ వస్తుంది, మళ్ళీ గొడవ చేస్తుందేమో. బాగానే సెటప్ చేశారు. కింద పీటల్ని కూడా బాగా డెకరేట్ చేశారు చూడు. ఎందుకలా చెవు కోసిన మేకలు ఆరుస్తున్నావు? ఆయనకి 2, మరి 2 పీటలు కాకుండా ఇంకెన్నుంటాయి? చూసే వేశారు పీటలు. ఏంటే చూసేసేది? మా మామయ్య పక్కన మా అత్తయ్య మాత్రమే కూర్చోవాలి, అంతే. రేఖ, ఆవేశపడకు. మీరుండండి మేడం. అబ్బో, ఇద్దరు బాగా క్లోజ్ అయినట్టున్నారే. ఏంటి క్లోజ్ అయ్యేది? ఈ దెబ్బతో నువ్వు క్లోజ్ అవుతావే నిన్ను. చూడు ఎలా తిప్పుకుంటూ వెళ్తున్నారు. అమ్మా, కొంచెం గాలి ఆడాలి, కాస్త పక్కకెళ్తారా ప్లీజ్? అలా నిలబడ్డావే, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్ళు, నీళ్లు తీసుకొచ్చి మీ అత్తయ్య మొహం కడిగి హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇక షష్ఠి పూర్తి వచ్చే సంవత్సరం చేసుకుంటుందిలే.
సంవత్సరం హాసిని గారితో చేసేద్దాం. ఏమంటారండి? మీరు కాస్త నోరు ముస్తారా? మంచి నీళ్ళు తీసుకురా, వెళ్ళు. అక్క 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 ఇంత తొందరగా కళ్ళు తెరుస్తుంది అనుకోలేదు. ఇటు నుంచిటే హాస్పిటల్ కి తీసుకెళ్తారనుకున్నా. అత్తయ్య ఎలా ఉంది? అక్క ఎలా ఉంది? నాకేమైంది జగదీశ్వరి? నువ్వు చూడకుండా తగిలిందత్తయ్య. తగ్గుతుంది. ఎందుకు తగలదు? అక్షర నీకు నేనంటే అంత కక్షకే? నేను అక్షర్ని కాదత్తయ్య. నోర్మై, ఇదొక అబద్ధమా మళ్ళీ? రాజేశ్వరి, ఆ అమ్మాయి ఏమయ్యా వర్మ? వదిని పేరు పెట్టి పిలవడం ఎక్కడి నుంచి నేర్చుకున్నా? అత్తయ్య, దీనికి మళ్ళీ మెంటల్ వచ్చింది. ఆ? ఎవరికే మెంటలు? రాజేశ్వరి, అమ్మా అమ్మా, మా అత్తయ్యకి మైండ్ పోయింది. ఏంటా వెరి కేకలు? మైండ్ పోవడం నిజమే కదా. పిచ్చొదినా, దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఆవిడికి మైండ్ పోతే క్యాష్ ఎవడిస్తాడు? క్యాష్ అంటే ఈ క్యాష్ కాదు. మరి మరేంటి మరి? ఇప్పుడు వదినికి పిచ్చిలేసింది కాబట్టి గ్యారంటీగా పీటల మీద హాసిని గారిని కూర్చోబెడతారు. పెట్టాలి కూడా. ఎక్సలెంట్ ఐడియా. ఇప్పుడే వెళ్ళి పంతులు గారితో హాసిని గారితోనే చేయించాలని గొడవ పెట్టుకుందాం. గొడవ పెట్టుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. అదే ఎలా? లేదు చిన్నదినా, గొడవ పెట్టుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఈ అమ్మాయి కనిపించింది అంటే అదే కరెక్ట్ ఏమో చిన్ని. అయ్యో చెంచమ్మ గారు, గొడవ పెట్టుకుందాం కానీ కొంచెం సేపు ఆగండి. ఎందుకు చిన్ని? మమ్మీ ఆకలిస్తుంది. ఇప్పుడు అన్నం తినే సమయం కాదు రుక్మిణి, యుద్ధం చేసే సమయం. నానమ్మకే అందుకున్నాను, నీ కూడా పిచ్చెక్కింది. దీనికి జలుబు చేసినట్టు ఊరికూరికే పిచ్చి పడుతుందేంటో. స్క్రూ బాగా లూజ్ అయినట్టుంది. అత్తయ్య, అత్తయ్య. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చా? నన్ను నా కోడలు రేఖని విడదీద్దామనా? ఎన్ని కుట్రలు పన్నుతావే? చిచి! అవును, ఈ గోలేంటి, ఈ సంతేంటి, ఏంటిదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఏయ్, ఎవరే మీరు? ఏయ్, ఎవరితో నువ్వు ఈ కొంపలో పడి తిరుగుతున్నా? ఇందాకొకటి తిరిగింది, ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు. ఇది మా ఇంట్లో తిరగటం ఏంటి అసలు? ఏంటా చెప్పు, గుడ్ల గొప్పలు అలా చూస్తున్నా? పో బయటికి. ఏయ్, పోటే పెడుతున్నావేంటే? పోవా బయటికి, పోవే. ఏంటంటే అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? నాకు పిచ్చెక్కిందా? చెప్పేది విను. మీరు ఎప్పుడు నిలుపుండి.